Hello viewers, welcome back to my channel. Today this video is of mixed language because of the request from my viewers. I am applying multiple languages in the same video. That means I will be speaking in English as well as in Telugu. To avoid two videos, the same video I am using Telugu as well as English. డిమాండ్ వచ్చిందండి. ఒకసారి మీ తెలుగులో కూడా అప్లోడ్ చేస్తే ఐపీఎల్ మరి వీక్షించే వాళ్ళు వింటారు, కాబట్టి మీరు తెలుగులో కూడా అప్లోడ్ చేయండి అని వచ్చింది. రెండు వీడియోలు చేయడం మరి ఎక్కువ అయిపోతుంది, కాబట్టి మల్టిపుల్ లాంగ్వేజెస్లో నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఒకే వీడియోలో తెలుగు మరియు ఇంగ్లీష్ నేను ఉపయోగిస్తున్నానండి. తెలుగు మరియు ఇంగ్లీషు ఉపయోగించి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇవాళ మ్యాచ్ 7వ మ్యాచ్, 7th మ్యాచ్ టుడే ఆఫ్ ఐపీఎల్ బీయింగ్ ప్లేడ్ ఎట్ చిదంబరం స్టేడియం, చెన్నై చిదంబరం స్టేడియంలో 7వ మ్యాచ్ ఐపీఎల్లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రెడీ ఓడిపోయింది ఒకసారి. ఆల్రెడీ డిఫీటెడ్ టీమ్, మేబీ ఈగర్ టు ఓపెన్ their account in this IPL like SRH has done yesterday, and PBKS already they won the match and they are very confident, but their team the balance is also very good on the paper looks, but they are performing also good. The first match their performance was good. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఫస్ట్ మ్యాచ్లో మరి బాగుండిందండి. చూద్దాం మరి ఇవాళ కింగ్స్ అను చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ అనే టీం ఉందండి. పంజాబ్ సూపర్ కింగ్స్ అనే ఇద్దరు కింగ్స్ మరి క్లాష్ అవ్వబోతున్నారు. చూద్దాము ఎవరిని డిఫీట్ చేస్తారు. అయితే ఈ వీడియో యొక్క పర్పస్ ఏమిటి అంటే ప్లేయింగ్ 11 అప్లోడ్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అయితే పిచ్ రిపోర్ట్ చూసినట్టయితే పిచ్లో స్లైట్ గ్రాస్ ఉంది. పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెన్నై టీం పిచ్ కొంచెం స్లో డౌన్ అయినట్టుగా కూడా కొంచెం కనబడుతుంది ఈ మధ్యకాలంలో. అయితే ఇది బ్యాటింగ్ మోర్ ఫేవరబుల్గా ఉంటుంది. ఈవెన్ బౌన్స్ ఉన్నప్పటికీ క్విక్ బౌలర్స్కి సపోర్ట్ చేస్తుంది. అయితే అది గ్రాడ్యువల్గా స్లో డౌన్ అవుతుంది కాబట్టి టాస్ గెలిచిన టీం ముందు బ్యాటింగ్ ఆడితే బాల్ ఈవెన్గా బ్యాట్ మీదకి వస్తుంది కాబట్టి మంచి స్కోర్ సాధిస్తే మాత్రము వాళ్ళ అవతల టీంని కట్టడి చేయవచ్చు. రెండు టీములకి ఇది ఒక ఉద్దేశపూర్వకంగా చెప్తున్నానండి. బోత్ టీమ్స్ నీడ్ టు సెలెక్ట్ బ్యాటింగ్ ఫస్ట్. ద పిచ్ లుక్స్ వెరీ ఓకే బట్ విత్ స్లైట్ గ్రాస్ బట్ ఐడియల్ ఫర్ ద క్విక్ బౌలర్స్. So the bowler fast bowlers definitely will enjoy, but initially though it supports quick bowlers, but gradually it will slow down. Having multiple spinners will definitely advantage. ఇద్దరు స్పిన్నర్లు ఉంటే మాత్రం మంచి అడ్వాంటేజ్ ఉంటుంది, మాత్రం చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మ్యాచ్ ఆసక్తికరంగా ఉండబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్ రోజు పంజాబ్ టీం మధ్యలో. చూద్దాము. లెట్ us see what is who are the players in the playing 11 which I have written. Rituraj Gaikwad, Sanju Samson and Sarfaraz Khan. They are in the top order. Middle order if you see, Matthew Short, Shivam Dube, Karthik Sharma, and all-rounders point of view, Jemai Overton. బౌలర్స్ వచ్చినప్పటికీ బౌలర్స్ ఆర్ కన్సర్న్ నూర్ అహ్మద్, మాథ్యూ హెన్రీ, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్. దీస్ ఆర్ ద బౌలర్స్ యాక్చువల్లీ టేక్ కేర్. బట్ ఇంపాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇఫ్ యూ సీ couple of names I have kept aside. That is Sarfaraz Khan, Rahul Chahar. These names I kept aside the impact players. Let us see how they are going to. The Sarfaraz Khan already I mentioned up there, but even the impact player point of view also he might be in the team. Suppose if he's not getting included Sarfaraz Khan, definitely impact player point of view also he might be included in the team. Sarfaraz Khan include చేసే అవకాశం ఉంటుంది. ఇది playing 11 and with Chennai Super Kings point of view. Now let us talk about the Punjab PBKS Punjab Kings side. Punjab Kings, remember, is Chennai Super Kings home ground they are playing. The first match they have won their home ground. Now coming back to Punjab team is concerned, Prabha Samera Singh wicket keeper, Piyush Arora, Cooper Conley. In the top order point of view, these are the names I have taken. Middle order point of view, Shreyas Iyer, Nehal Vadhera, Marcus Stoinis,
Shashank Singh, Marco Jansen. These are they'll take care of the middle order. Bowling point of view, Xavier Bartlett, Vaishank Verma, Vijay Kumar Vaishak will be taking care. Arshaddeep Singh, they have these options. And the impact player point of view, they might be included Yajwendra Chahal and Yash Thakur. This is the ఇవి అండి పేర్లు. ఈ పేర్లు 11 పేర్లు నేను చెప్పాను. ఇంపాక్ట్ పేరు కూడా చెప్పాను. ఐ హ్యావ్ కవర్డ్ couple of impact players also, my playing 11 also. So this is my playing 11 with respect to Punjab team is concerned. I think it will meet the exactly, but though it is not meeting because we are not sitting over there, not sitting on the table to see the team, both teams, and we are not part of the management also. So as analyst only we try to give our analysis. As analyst ప్రకారము మనము ఒక 11 ప్లేయర్లను సెలెక్ట్ చేస్తాము. ఇంపాక్ట్ ప్లేయర్ అని, ఆల్రౌండర్స్ని, మరి బౌలర్స్ని కూడా మనము లిస్ట్ అవుట్ చేస్తామండి. మరి యాక్చువల్ లిస్ట్తో కంపేర్ చేస్తే 1 or 2 చేంజెస్ ఉంటాయి. మరి నా లెక్క ప్రకారము పర్ఫార్మర్స్ దృష్టిలో పెట్టుకుని కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద పర్ఫార్మర్స్ we will make our list. This is what I mean to say. Pitch point of view కొంచెం లైట్ గ్రాస్ ఉంటుంది కాబట్టి క్విక్ బౌలర్స్కి స్కిడ్ అవుతుంది బాగా ఇనిషియల్గా, కానీ గ్రాడ్యువల్గా మాత్రము పిచ్చు మరి స్లో డౌన్ అవుతుంది. అయితే సీ కోస్ట్ అండి, హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. 32 degrees వరకు వెదర్ రిపోర్ట్ చెప్తోంది హీట్ వేవ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే మాయిశ్చర్ ఉండే అవకాశం లేకపోలేదు, చెమటలు పడతాయి కొంచెము, అది మాత్రం చూసుకోవాలి. ఏదేమైనప్పటికీ బాల్ గ్రిప్పింగ్లో కొంచెం చెమటలు పడితే మరి సెకండ్ ఇన్నింగ్స్ వచ్చి బౌలింగ్ వేస్తే మాత్రం కొంచెం ప్రాబ్లం కావచ్చు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడే వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉండబోతోంది పిచ్, చెన్నై పిచ్. ఇది నేను చెప్పబోయేది. ఇట్స్ గుడ్ ఫర్ ద బ్యాటర్స్ హూ కెన్ బ్యాట్ ఫస్ట్. Both teams, my suggestion is to elect to bat first in Chennai if at all they are going to win the toss. Bowling is also not bad because fast bowlers domination, if they take place within 6 overs, any team is getting couple of wickets means definitely they can dominate the show. And see that maximum within 185 runs only both teams should conclude their innings, so that the team is can score and chase the runs if they keep the runs with below 185. స్కోర్ని 185 కింద మాత్రం ఉంచితే మాత్రము కొట్టే అవకాశం ఉందండి. అయితే ముందు బ్యాటింగ్ ఆడితే మంచిది, అది నేను సజెస్ట్ చేస్తున్నాను. బ్యాటింగ్ ఆడి వాళ్ళు తప్ప మంచి స్కోరు. అయితే బౌలింగ్ వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఇనిషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ బౌలర్స్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి గ్రాడ్యువల్గా సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేప్పటికి స్పిన్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ముందు ఒకవేళ బౌలింగ్ ఎన్నుకున్నప్పటికీ కూడా ఫాస్ట్ బౌలర్స్ వికెట్ తీస్తే మాత్రము 6 ఓవర్ల లోపల 2 వికెట్లు 3 వికెట్లు తీస్తే మాత్రము అవతల టీంని 185 లోపల కన్నా కట్టడి చేసినట్టయితే ఆసక్తికరంగా మ్యాచ్ మారబోతోంది. ద మ్యాచ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ as long as the chasing team has less target. This is what my comment is all about. Please do revert back to me on goodluckprasad@gmail.com. I am your Sai Prakash signing off now. Please do share my videos among yourself. WhatsApp groups also please send. Revert back to me. Definitely I will accommodate your question and try to answer your queries. Thank you so much. Bye. Let us catch up in the evening. Once the match starts, then we will discuss if the requirement is there. Definitely I'll upload another video, couple of videos. Thank you so much. Bye.